అందరికీ నమస్కారం. చిరంజీవి యువత అనే సంస్థ ప్రారంభించి 3 దశాబ్దాలు దాటిపోయింది. చాలా గొప్ప జర్నీ. మెగాస్టార్ చిరంజీవి గారు చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారిని చూడాలని చెప్పి తండోపు తండాలుగా ప్రతి రోజు బస్సుల మీద వచ్చి సాయంత్రం వరకు ఉండి తిరిగి వెళ్ళిపోవటం. తర్వాత కాలంలో చిరంజీవి గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే అక్కడికి బస్సులు వెళ్ళిపోవటం, మార్నింగ్ రావటం, సాయంత్రం వరకు వెయిట్ చేయటం. ఈ విషయం చిరంజీవి గారు తెలియపోవటం, వీరు ఒక రోజుకే బస్సులు మాట్లాడుకోవడం, సాయంత్రానికి టైం అయిపోయి తిరిగి వెళ్ళిపోవడం, ఇలాగా జరుగుతూ ఉండేది అనమాట. ఎవరు ఏ ఊరు నుంచి ఏ రాష్ట్రం నుంచి ఈ రోజు బస్సు వస్తుంది తెలియని పరిస్థితి. ఇవన్నీ నేను చూసిన తర్వాత చిరంజీవి గారు ప్రతి సినిమా షూటింగ్ కి ప్రతి రోజు వెళ్తూ ఉండేవాడిని. నేను అప్పుడు ఉద్యోగం చేస్తూ నైట్ డ్యూటీ వేయించుకుని పగలంతా షూటింగ్ చూసేవాడిని. అప్పుడు ఎన్ని పరిశీలించానమాట. ఇది ఎలాగైనా క్రమశిక్షణ తోటి ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని చిరంజీవి గారికి, నాగబాబు గారికి ఈ సమస్య తెలియజేసినప్పుడు చిరంజీవి గారు చిరంజీవి ఐఎన్ బ్లడ్ సెంటర్ పెట్టడం, రక్తదానం చేసిన అందరికీ కూడా తప్పనిసరిగా నేను కలుస్తాను, మనం టైం ఇద్దాము, ప్రతి శనివారం ఆదివారం నేను కలుస్తాను, అనవసరంగా స్టూడియో దగ్గరకు వచ్చి వెయిట్ చేయొద్దు అని అక్కడ నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టామట. ఎవ్రీ వీక్ 1000 మందికి ఆయన కలిసేవారు. మాక్సిమం పీపుల్ బ్లడ్ డొనేషన్ చేసేవారు. ఆ విధంగా స్టార్టింగ్ లో రాష్ట్ర చిరంజీవత, తద్వారాగా అఖిల భారత చిరంజీవత ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్థగా తయారైంది. మేము చేసిన కార్యక్రమాలు అన్ని కాదు, చిరంజీవి గారి పేరు మీద ఎవరు బాధలో ఉన్నా సరే ఆదుకోవాలని, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వారిని రక్షించాలని, ఎమర్జెన్సీ సర్వీస్ లో మనం వెంటనే పాల్గొవాలని, ఒక సైనికుల్లాగా పనిచేయాలని చిరంజీవి గారికి సైనికులుగా మేమంతా తయారయ్యాం. ఈ భక్తులు అంటామా, అభిమానులు అంటామా, సైనికులు అంటామా, దీనికి పేర్లు లేవు. ఈ వీరాభిమానం ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్న అభిమానులు అంతా ఇంత కాదు. అతను కూలి పని చేసుకునే ఒక అభిమానం ఉండొచ్చు, ఒక సామాన్య రైతు ఉండొచ్చు, చిరు వ్యాపారం చేసుకునే ఒక చిన్న వ్యాపారస్తులు ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారి పేరు చెప్తే వెంటనే ఎటువంటి కార్యక్రమం అయినా సరే, తన దగ్గర డబ్బులున్నా లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే వారికి సహాయం చేయటం, ఎవరు ఆపదలో ఉన్నా సరే వెంటనే ఆపద్ బాంధవుడిలాగా ఇతను ప్రత్యక్షమయ్యి, అతను ఏ పార్టీ లేకపోతే మన అభిమాన కాదా ఇవన్నీ చూడకుండా చిరంజీవి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇన్ని కాదు, దేశ ప్రధానిని కలిసి అప్పట్లో గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో వారికి డొనేషన్ చేయటమే గానీ, లేకపోతే కార్గిల్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు కార్గిల్ వారిలో మన ముఖ్యమైన ఆఫీసర్స్, మన తెలుగు వారు చనిపోయినప్పుడు వారికి అండగా ఉండాలని కార్మికుల సంక్షేమ నిధికి కొంత డబ్బు ఇవ్వడంలో గానీ, లేకపోతే సునామీ వచ్చినప్పుడు, సునామీ ఎప్పుడైతే వచ్చిందో అటు తమిళనాడులోని ఇటు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పెద్ద మొత్తంలో నాగేంద్రబాబు ద్వారా ఇప్పించడం గానీ, లేకపోతే ఉత్తరాఖండ్ లో కూడా వరదలయ్యి వచ్చినప్పుడు భారీ మొత్తంలో మేము అభిమానులు అందరం కలిసి పెద్ద అమౌంట్ నాగబాబు గారి ద్వారా ఆనాటి ముఖ్యమంత్రికి అందజేయడం గానీ, లేకపోతే ఉదూత్ తుఫాన్ వచ్చినప్పుడు గానీ, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించినా సరే, కోనసీమలో వరదలు వచ్చినప్పుడు గానీ, లేకపోతే మదనపల్లిలో విలయతాండం సృష్టించినప్పుడు గానీ, ఎప్పుడు ఎక్కడ ఏ విపత్తు జరిగినా సరే చిరంజీవి గారు ముందుగా స్పందించేవారు. తద్వారాగా ఆయన అభిమానులు అందరం మేము స్పందించి మేము సహాయం చేస్తూనే ఉన్నాం. చిరంజీవి యువత ద్వారాగా మాకు సంఘంలో మంచి గుర్తింపు వచ్చింది, మంచి పేరు వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పటికీ చిరంజీవి గారి అభిమానులాగే ఉండాలని, జన్మజన్మలకి చిరంజీవి గారి అభిమానులుగా పుట్టించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ జై చిరంజీవ, జై జై చిరంజీవ.